నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు చూస్తున్నాం. ఇది మెయిన్‌గా నాగర్ కర్నూల్ జిల్లా అంటే మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం వస్తాయన్నమాట. సో, పరవశించిన పరవశించిన పాలమూరు అని కూడా చూస్తున్నాం ఇక్కడ. పాలమూరు అయ్యప్ప కొండపై గురువారం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారట. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇది కొండమిన్న అయ్యప్ప టెంపుల్ ఉందంట అక్కడ లోకల్‌లో. సో, అక్కడ అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించిరని ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్‌లో నాలుగో రోజు మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఉమెన్స్ క్రికెట్ ఆడుతుర్రు ఇక్కడ ఇది. సో, ఉపాధి హామీ గురించి ఇచ్చిర్రు. ఉపాధి కొత్త పుంతలు, ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్‌లో కీలక మార్పులు. సో, అంతకుముందు ఇది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని ఉండే. ఇప్పుడు దీని పేరు మార్చి వీబీజీ రామ్‌జీ పేరుతో పథకం అమలు చేస్తుర్రు. సో, పని దినాలు అంతకుముందు 100 రోజులుండే. ఇప్పుడు 125 రోజులకు పెంచిరంట. ఇంకోటి వ్యవసాయం జరిగే టైంలో ఈ పని ఇబ్బందుంటదనమాట వర్షాకాలంలో. ఎందుకంటే లేబర్ ఇబ్బందయితుందని చెప్పేసి, సో, ఇబ్బందయితుందని మార్పులు జేషిర్రు. చూడాలి మరి. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంతకుముందు ఎక్కువుండే. ఇప్పుడు 60% తగ్గించేసిర్రు దాన్ని. మరి ఇబ్బందయితదా? మందికి ఎట్లయితదనేది చూడాలి. ఇక్కడ పెద్ద పులి జాడ కోసం విస్తృతంగా అన్వేషణ. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం గురువారం తెల్లవారుజామున అటవీశాఖ కొల్లాపూర్ రేంజ్, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రేంజ్, ఆత్మకూరు రేంజ్ అధికారులు సంయుక్తంగా సరిహద్దు పెట్రోలింగ్ నిర్వహించిరంట. సో, పెద్ద పులి తిరుగుతుంది ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతాల్లో, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అని చెప్పేసి ఎక్కడ ఉందని ఫైండ్ ఔట్ చేయడానికి చేస్తుర్రు వీళ్ళు. ఇంకోటి ఇక్కడ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న షెడ్యూల్ తెగల విద్యార్థులు అంటే ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూల్‌లో హాస్టల్ కాకుండా స్కూళ్ళలో ఉండి చదువుకునేటోళ్ళకు 5-8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థుల కొత్త పథకం, 9-10 చదువుతున్న గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన పథకం వర్తిస్తుందని చెప్పిరంట. 5-8వ తరగతి చదువుతున్న బాలబాలికలకు 1500, బాలురకు 1000 అంటే అమ్మాయిలకు 1500, అబ్బాయిలకు రూ. 1000. 9-10 తరగతి చదువుతున్న డే స్కాలర్లకు 2020 రూ. 250 ఉపకార వేతనాలు అందించినట్లు తెలిపారనమాట. సో, ఇది చదువుతున్న విద్యార్థుల కొత్త పథకం సో, ఇది సంవత్సరానికా మరి నెలకా అనేది క్లియర్‌గా ఇవ్వలేదు. సో, మొత్తం మీదనైతే హాస్టల్ కాకుండా ఇంటికాడ ఉండి చదువుతుంటారు కదా! ఆ పిల్లలకు ఇది కూడా ఎస్టీ కులాలంటే లంబాడ, ఎరకలి, చెంచు, గిరిజన వీళ్ళకి వర్తిస్తదనమాట. బీసీలకు, ఎస్సీలకు కాదు. ఓన్లీ గిరిజనులకు మాత్రమే ఇది ఎస్టీలకు. సో, ఇక్కడ ఏమేమి కావాలి అనేది ఇచ్చిర్రనమాట. ఈ పాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని దరఖాస్తుకు ఫోటో, ఆధార్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డ్, కుల ధృవపత్రం జిరాక్స్, ఆదాయ ధృవపత్రం ఒరిజినల్ అవసరమని తెలిపారు. సో, విద్యార్థుల తల్లిదండ్రులు అవసరమైన ధృవపత్రాలను తమ తమ పాఠశాల హెచ్ఎంలకు సకాలంలో అందించాలని సూచించారట. సో, వాళ్ళ హెడ్ మాస్టర్‌కి ఇస్తే వాళ్ళే పూర్తి చేస్తారనమాట. ఇది స్కాలర్‌షిప్ కోసమని. సో, మరి చూడాలి అది నెలకా, సంవత్సరానికనేది ఎంతనేది చూడాలి. ఇంకోటి ఇక్కడ ఆహ్, ఆక్రమిస్తూ అద్దెకిస్తూ అని ఒక వార్త రాసిర్రు. పట్టణాల్లో యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, చిరు వ్యాపారులకు అద్దెకిస్తున్న దుకాణదారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. అచ్చంపేట పరిసర ప్రాంతం ఇది వార్త అనమాట. సో, ఇక్కడ రోడ్డు మీద ఉండే స్థలం ఉంటది కదా! రోడ్డుకి ఇరువైపులా ఆ స్థలాలను అక్కడ ఉండే లోకల్ లీడర్లు, అక్కడ ఉండే గూండాలు, దాదాలు ఆక్రమించేసి ఇక్కడ టిఫిన్ సెంటర్, చాయ్ బండి పెట్టుకునేటోళ్ళకి కిరాయికిస్తారనమాట. సో, యాక్చువల్లీ ఎవరు ఆక్రమించొద్దది. గవర్నమెంట్ స్థలము రోడ్లకు ఇరువైపులా ఇబ్బందయితది, ట్రాఫిక్ అని చెప్పేసి వదిలేసిర్రు. దాన్ని ఆక్రమించేసి అక్కడక్కడ లోకల్ లీడర్‌గా చెలామణి అవుతున్న అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు అన్ని పార్టీలకు సంబంధించినోళ్ళుంటారు ఇందులో. ఉండి వీళ్ళు ఆక్రమించేసి వేరే వేరే ప్రదేశాల నుంచి బతకనీకొస్తారు గదా! ఇక్కడ అది పానీపూరి బండి, బజ్జీల బండి, టిఫిన్ సెంటర్ అట్లాంటివి పెట్టుకుంటోళ్ళందరికి గూడా వీళ్ళిచ్చి ఇంత అంత కిరాయి వసూలు చేసుకొని బతికేలా తీస్తారనమాట. అక్కడ ఉండే లోకల్ ఉండే దాదాలు, గుండాలు, లీడర్‌లందరూ కలిసి. సో, ఇక్కడ ఆ కమిషనర్ చెప్తున్నాడు ఇబ్బందులు కల్పించొద్దు. పట్టణంలో ట్రాఫిక్, పాదచారులకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్ వ్యాపారాలు చేయొద్దు. యాక్చువల్లీ ఇక్కడ అమ్మడానికి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే అందరూ ఒక చోట ఉండాలి గానీ, అన్ని చోట్ల జరుగుతుంది. ప్రతి టౌన్‌లో జరుగుతుంది. పట్టణ టౌన్‌లో. నగర్ జిల్లా కేంద్రంలో గూడా అట్లా చానా ఆక్రమించేసి వ్యాపారం చేస్తారు. సో, అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
పరవశించిన పాలమూరు. సో, ఇక్కడ విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తాని చిరుగో బస్సు ఇక్కడ. సో, విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ. మహబూబ్‌నగర్ జిల్లా ఆహ్, దగ్గరలో జరిగింది. రాజాపూర్ అంటే ఇక్కడ జడ్చర్ల నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ అన్నమాట ఇది. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 48 మంది క్రిస్మస్ సందర్భంగా సెలవుల నేపథ్యంలో కళాశాల బస్సులో హైదరాబాద్ జలవిహార యాత్రకు బయలుదేరారంట. సో, ఇక్కడ బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చివర్లో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారు ఢీకొనడంతో రోడ్డుపై బస్సు బోల్తా పడింది. విద్యార్థులు హాహాకారాలు విన్న స్థానికులు కిటికీల నుంచి బయటకు తీశారు. ఎన్ని గంటలకు జరిగింది ఇది ప్రమాదం? బయటకు తీశారు. 10 మంది విద్యార్థులకు హాస్పిటల్ తీసుకుపోయారంట. బాలనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు. మెరుగైన చికిత్స కోసం షాద్‌నగర్, బుగ్గారెడ్డి ఆసుపత్రికి తరలించారట. సో, ఈ టూర్ పంపించొద్దు ఇది. ఎందుకంటే చలికాలం మంచు బాగా కురుస్తుంది. సో, ఇటువంటి ప్రమాదాలు జరిగితే తర్వాత ఎవడి బాధ్యత తీసుకోడనమాట. సో, ఇది. ఇక్కడ ఇంకో కేస్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఆధారాలున్న పక్కదారి అని దీన్ని జూమ్ చేస్తా యాక్చువల్లీ. జూమ్ చేసి చూపిస్తా. ఇది మర్డర్ కేస్ జరిగిందనమాట. ఇది దాదాపు నెల క్రితం జరిగింది. ఆధారాలున్న పక్కదారి అని చెప్పేసి ఒక టీచరు ఇంకో టీచర్‌తోన సంబంధం పెట్టుకొని భర్త కూడా టీచరే అనమాట. చనిపోయిన ఆయన టీచరే, చంపిన ఆమె టీచరే, ఆమెకు సహకరించినోడు కూడా టీచరే అనమాట. సో, 2024లో ఆ టీచర్‌కు ఫస్టు భర్తకు జాబ్ ఉండే. భర్తకు జాబ్ ఉన్న తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాక ఆళ్ళ భార్యకు 2024లో జాబ్ వచ్చింది. సో, జాబ్ వచ్చిన తర్వాత ఆమె అక్కడ అచ్చంపేట మండలంలో ఉన్న తాడూరు అనే గ్రామంలో పనిచేస్తుంటే, అక్కడే పనిచేస్తున్న వీళ్ళు నాయక్ అనమాట. అంటే ఎస్టీ సామాజిక వర్గం లంబాడోళ్ళు అయుంటరు. సో, ఇద్దరు గూడా ఈయన చనిపోయిన ఆయన ఎస్టీనే, ఆమె ఎస్టీనే. ఆమెతో దోస్తానం పెట్టుకున్న ఆ టీచర్ గూడా ఎస్టీ సామాజిక వర్గమే. సో, వీళ్ళు ఇక్కడ చేస్తుర్రు ఇట్లా స్కూల్‌లో ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుర్రని చెప్పేసి వాళ్ళ మీన జిల్లా అధికారులకు అప్పుడే కంప్లెయింట్ పోయిందంట. తాడూరులో పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు. పనిచేస్తున్నప్పుడు పోతే అక్కడ వాళ్ళు డీఈఓ వాళ్ళంతా యాక్షన్ తీసుకొని ఆమె వేరే ఊరు బడికి ఏసిరనమాట. వేరే ఊరు బడికేసినా గానీ ఆమె అట్లనే చేస్తుంటే ఇంగా సరే ఏమైందో తెలవదు. అలా మధ్యలో మరి అతని పేరు గోపి అంట. రత్లావత్ గోపి అంట. ఫేస్‌బుక్‌లో ఇంగా చాలా క్లియర్‌గా ఇచ్చిర్రు. ఇక్కడ పేపర్‌లో కొన్ని వివరాలు క్లియర్‌గా రాయలేదు. సో, వాళ్ళేం జేషిర్రు, చనిపోయిన తర్వాత ఆళ్ళ తమ్ముడు ఉంటాడు గదా! చనిపోయిన ఆయన తమ్ముడు కంప్లెయింట్ ఇచ్చిండనమాట నెల కిందనే. కంప్లెయింట్ చేస్తే లోకల్ ఉండే పోలీసులు లేదు ఇట్లా ఫస్ట్ ఆమె ఏం చేసిందంటే ఆమెను చంపేసింది. అతన్ని చంపేసింది. చంపేసి బడికి తెలవనట్టు బడికి పోయింది. బడికి పోయి మధ్యాహ్నం ఫోన్ చేసిందంట ఓనర్‌కి. అంకుల్ ఇట్లా మా భర్త ఫోన్ ఎత్తలేడు ఏమైందో చూడవా అంటే చెప్పేసి మళ్ళా వచ్చేసిందంట. మధ్యాహ్నం కల్లా వచ్చేసిందంట బడికాడ నుంచి. వచ్చి ఏం తెలవనట్టు కిటికీలంగా చూసి అయ్యో! చనిపోయిండని చెప్పేసి అందరిని నమ్మిచ్చి ఆమె ఆహ్, హడావిడి చేసింది. చేసిన తర్వాత ఆళ్ళ తమ్మునికి డౌటొచ్చి చనిపోయిన ఆయన తమ్మునికి. సో, కంప్లెయింట్ చేసిండు. చేసినా గాని పోలీసోళ్ళు పట్టించుకోలే. ఇది నార్మల్ డెత్తే ఇట్లా ఆయన ఎవరు చంపలేదు అని చెప్పేసి చేసిర్రు. చేసిన తర్వాత అతనేం చేసిండు పోలీసు ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు కంప్లెయింట్ చేసినాడ. చేసినప్పుడు అప్పుడు ఇంగ పోలీసోళ్ళు తప్పదని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు దొరికిరనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనం అసలేం జరిగిందని వార్త. అచ్చంపేటలోని మారుతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్. చనిపోయిన ఆయన పేరు లక్ష్మణ్ నాయక్. నవంబర్ 25న అనుమానాస్పద మృతి చెందాడు. అంటే దాదాపు ఇయాల 26 అంటే నిన్న బయటపడ్డదిది. సో, నెల రోజుల క్రితం అనమాట. 11 నెలలో ఇది. ఇది 12 నెల 26 తారీఖు. సో, ఈయన సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సో, అప్పుడే డౌటుంది మా అన్న ఎట్లా చనిపోయాడనేదని చెప్పేసి ఆయన కంప్లెయింట్ ఇచ్చిండట. ఆ కంప్లెయింట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రనమాట. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి. సో, లక్ష్మణ్ భార్య పద్మ 2024లో డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికయింది. ఉప్పురుంతల మండలంలో తాడూరు అచ్చంపేట మండలం కాదు ఇది. ఉప్పురుంతల మండలంలో తాడూరు ఉంది అక్కడ. ఈ గగలపల్లి తాడూరు కాకుండా అక్కడ ఇంకో తాడూరు ఉందనమాట. ఆ తాడూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న రాత్లావత్ గోపి
అతని ఇంటి పేరు ఫేస్‌బుక్‌లో రాసిర్రు. ఎందులో రాయలే. ఇది మన పోలీసోళ్ళ అకౌంట్‌లోనే రాశారనమాట. జిల్లా పోలీస్ అకౌంట్‌లో రాశారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లో చూసినాను. సో, ఆమెకు పరిచయం ఏర్పడి ఏడాది కాలంగా విహారేతర సంబంధం ఉందంట. ఈ ఈ ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించిండంట. సో, ఈ విషయాన్ని గోపికి చెప్పడంతో తమకు అడ్డుగా ఉన్న లక్ష్మణ్ నాయక్‌ను హతమార్చేందుకు పథకం రచించారు. సో, నవంబర్ 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మణ్ నాయక్ భార్య పద్మ, ఆమె ప్రియుడు కలిసి ఆహ్, హత్య చేసిర్రు. మరుసటి రోజు ఉదయం ఏం తెలియనట్టు పద్మ పాఠశాలకెళ్ళింది. ఆ తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ చేసినా స్పందించడం లేదని నటించిందంట. సో, మధ్యాహ్నం హడావిడిగా ఇంటికొచ్చి లోపల తన భర్త చనిపోయి ఉన్నాడని బంధువులను ఇంటి చుట్టూ ఉన్నవారిని నమ్మించిందట. సో, అట్లా చేసిందనమాట. సో, ఈమె ఏం చేస్తుంది తాడూరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పద్మ, గోపి ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులందాయి. అప్పట్లో పద్మను మందలించి ఇప్రుంతల మండలంలోని గట్టుకాడుపల్లి పాఠశాలకు పంపించారట. అదే మండలం గాని తాడూరు గాకుండా వేరే ఊరికి గట్టుకాడుపల్లి అనే ఊరికి పంపించారట. సో, ఈ క్రమంలో ఉపాధ్యాయురాలు తన భర్తను హత్య చేసిన ఘటన బయటపడడంతో గట్టుకాడుపల్లి గ్రామస్తులు నెల రోజుల ఉపాధ్యాయులు తమకొద్దు అంటూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిరంట. సో, ఆల్రెడీ వాళ్ళకు తెలిసిందంట ఈమెనే చంపింటదని చెప్పేసి అందరికి. కాకపోతే పోలీసోళ్ళు కరెక్ట్ పట్టించుకోలే. పట్టించుకుంటే ఈమె ఇన్ని రోజులు కాదు కంప్లెయింట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఆ రోజే బయట పడతది ఆమె బండారం అంతా గాని. సో, వీళ్ళు కూడా కొంత నిర్లక్ష్యం చేసిర్రు. సో, నిందితుల రిమాండ్. నెల రోజుల తర్వాత అచ్చంపేట పోలీసులు దర్యాప్తులో వాస్తవాలను బయటకు రాబట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు సిఐ నాగరాజు, ఎస్ఐ సద్దాం హుస్సేన్ వెల్లడించారు. లక్ష్మణ్ నాయక్‌ను తన భార్య పద్మ, ప్రియుడు గోపి హత్య చేసినట్లు ఆధారాలు సేకరించి బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు చెప్పిరనమాట. సో, నిందితులను అచ్చంపేట సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఎదుట హాజరుపరిచిరంట. ఇంకో ఇద్దరు తప్పించుకున్నట్లు పుకారున్నాయంట. అంటే ఈళ్ళు చంపింది వీళ్ళిద్దరే గాదు. వాళ్ళిద్దరే ఇంకో ఇద్దరున్నారు అని చెప్పేసి పుకార్లున్నాయి. మరి ఆళ్ళు బయటకు తీస్తారా? తీయరా? ఏందనేది చూడాలె. ఎందుకంటే ఈళ్ళిద్దరు టీచర్లే గాబట్టి పోతేవే అని చెప్పేసి పైసలు ఎన్ని లక్షలైనా 20,00,000, 30,00,000 ఇచ్చి తప్పించుకోవాలని చూసినట్టుంది. సో, పోలీసోళ్ళకి గాని, ఆ నాయకులకు, అధికారులకు గాని, లీడర్‌లకు గాని ఇచ్చి తప్పించుకోవాలని చూసినట్టుంది గానీ, ఫైనల్‌గా నిన్న మొన్న హైదరాబాద్‌లో బయటపడ్డాయి గదా! కొన్ని ఇటువంటి మర్డర్ కేసులు. సో, ఇది గూడా ఇప్పుడు నెల కింద జరిగిందంటే, ఇప్పుడు బయటపడడం అంటే మామూలు మాటలు గాదిది. సో, పోలీసోళ్ళు చూడాలి మళ్ళా ఇద్దరిని చెంచల్ గూడా జైలుకి తరలిస్తారా? చర్లపల్లికి పంపిస్తారా? ఆమె బడి చెప్పే టీచరు ఆమె కొంచెమన్నా తెలివుండాలే, వానికి తెలివుండాలే. పిల్లలకు బడి చెప్పమంటే ఈళ్ళు ఒకరికొకరికి వీళ్ళు బడి చెప్పుకొని ఈ పరిస్థితి తీసుకొచ్చారు. సో, వాళ్ళకు సరైన ట్రీట్‌మెంట్ జరిగితేనే ఇట్లాంటి స్కూళ్ళల్లో ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరు పార్టిసిపేట్ చేసినా, ఎవరు ఎంకరేజ్ చేసినా గానీ కంప్లీట్ జేయాలి. ఎక్కడ ఏ పాఠశాలలో అబ్జర్వ్ చేసినా గానీ ఇటువంటి చిల్లర మల్లర పనులన్నీ చేస్తే అప్పుడేమైతది వాళ్ళ ఆఫీసర్‌లు ఇన్వాల్వ్ అయితారు. ఐఆర్ ఆఫీసర్‌లు ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి ఏ ట్రీట్‌మెంట్ చేయాలనో ఆ ట్రీట్‌మెంట్ చేసి పంపిస్తారు. అప్పుడే బుద్ధొస్తది. ఈళ్ళనింగా జీవితం కథమే ఇంగ అది. ఏదో బయటకొస్తారు బెయిల్ మీద గానీ తర్వాత అది ప్రూఫ్ అయిన రోజు వాళ్ళన్నీ సీసీ కెమెరాలు చెక్ జేస్తారు. ఫోన్ డేటా చెక్ జేస్తారు. ఇప్పుడు ఆమెది. చెక్ జేసి అన్నీ బయటకు తీసి వాడిని, ఆమెని చేస్తారనమాట. ఆయన మంచిగా చదివిచ్చుంటాడు. ఎప్పుడో పెళ్లయి ఉంటది గానీ, పోయిన సంవత్సరం జాబ్ వచ్చిందంటే, ఆల్రెడీ ఆయనకి జాబ్ ఉన్నది కాబట్టి మంచిగా చదివిచ్చుంటాడు. అయినా ఈమె చేసిన ఘనకార్యం ఇట్లా ఇదుందనమాట. సో, ఇది మెయిన్‌గా జరిగింది ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట తాలూకాలో. సో, వాళ్ళక్కడ అచ్చంపేటలోనే ఉంటురనమాట. ఇది జిల్లా వార్తలొచ్చేసి ఇంకా ఇక్కడ విద్యార్థులకు సెటార్‌లు పంపిణీ అని చూస్తున్నాం మనం న్యూస్. అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆదర్శం. నిన్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిది జయంతి కాబట్టి నిన్న కార్యక్రమం నిర్వహించారు బీజేపీ లీడర్లు. సో, అది చూస్తున్నాం. ఇక్కడ మోటార్ల తీగల చోరీ. మండలంలో అల్లిపూరు గ్రామంలో మోటార్లకు ఏర్పాటు చేసిన తీగలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు 30 మంది రైతులు గురువారం పోలీసులకు ఇచ్చిరట. రైతులు పంటలకు నీరు అందించేందుకు మోటార్లు ఏర్పాటు చేసి వాటికి ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు. బుధవారం రాత్రి దుండగులు మోటార్లకు ఉన్న తీగలను కట్ చేసి
పోయారని పేర్కొన్నారు. దొంగలను పట్టుకొని తమకు అయితే అంతా కెనాల్స్ ఉన్నాయి గదా! కెనాల్స్‌కి మోటార్ ఏర్పాటు చేసి కనెక్షన్ దూరం నుంచి ఇచ్చింటారు. ఆ వైర్‌లన్నీ ఎవడో చూసినోడే మొత్తం కట్ జేసి దాదాపు 30 మందికి చెందిన రైతులకు చెందిన మోటార్ల వైర్ల దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిర్రు వాళ్ళు. సో, ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కొత్తగా గెలిచిన సర్పంచ్ డ్రైనేజీ మోరీలు క్లీన్ చేస్తుంది ఆళ్ళ ఊర్లో కోడేరులో. వార్డుల పర్యటన అని పెద్ద కొత్తపల్లి మండలంలో పెద్దకార్పంల 7, 8, 9 వార్డులలో గురువారం సర్పంచ్ జరాల్ చిట్టమ్మ పర్యటించి సమస్యలపై వాకప్ చేశారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా వార్డుల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్ ఈమె బీజేపీ తరపున గెలిచింది పెద్దకార్పంలో. సో, ఇక్కడ వీళ్ళు వార్డులలో ఏమున్నాయి సమస్యలు అన్నీ ఊరు మొత్తం ఒకరోజు తిరగాలంటే కాని పని పెద్ద ఊరది. కాబట్టి 3 వార్డులలో తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా అని చెప్పి వార్త చూస్తున్నాం మనం. సో, ఇవన్నీ గూడా యేసుక్రీస్తు కరుణామయుడు. నిన్న యేసు ప్రభు పుట్టినరోజు కాబట్టి ఇక్కడ జరుగుతుందనమాట. ఇందిరమ్మ సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పేరు తొలగించాలని బీజేపీ లీడర్లు మాట్లాడుతున్నారు. హ్మ్. ఇవి ప్రధానంగా వచ్చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల అన్ని ప్రాంతాలకు సంబంధించిన వార్త ఇది.